గాడ్ విల్ ప్రొవైడ్ సూపర్ న్యాచురలీ. దేవుడు సమకూరుస్తాడు అప్రకృతి విధానంలో, అసాధారణమైనటువంటి విధానంలో. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ఏలియా అన్నటువంటి గొప్ప దైవజనుడు ప్రవక్త ఆహాబుతో ప్రవచనం చెప్పాడు. వర్షం నా మాట చెప్పుని తప్ప 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను వర్షాన్ని ఆపేస్తున్నానని చెప్తాడు. వెంటనే రాజు రాణి ఆ దేశస్తులు ఉగ్రులై తన మీద తిరగబడతారేమోనని దేవుడు తనను మరుగు చేయటానికని యోర్దాను కెరూతు వాగులో దాకోమని దేవుడు పంపిస్తాడు. వాగుల్లో ఎండిపోతున్నటువంటి ఆ నీరు, వాగు నీరు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి వాగులు ఎండిపోతాయి. ఇప్పుడు ఈ యోర్దాను వాగు కూడా ఎండిపోయే పరిస్థితులు, కానీ ఉన్న కొద్ది నీళ్లు అక్కడ తాగుతూ నువ్వు అక్కడ ఉంటుండగా నేను భోజనం పంపిస్తానని కూడా చెప్తారు దేవుడు. ఈ అంశము మొదట రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది. సో భోజనాన్ని ఎలా పంపిస్తారు అంటే కాకోకుల చేత అని రాయబడుతుంది. అంటే కాకుల చేత. కాకులు ఇప్పుడు తింటాం కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వవు. అలాంటిది దేవుడు అసాధారణమైనటువంటి విధానంలో కాకుల ద్వారా ఏలియాని పోషిస్తారు. బహుశా ఒక పీరియడ్ అంటే ఒక 6 నెలలు, సంవత్సరం అవుతుంది. ఆ సమయమంతా కూడా ఆశ్చర్యంగా మాంసము, అప్పములు అంటే రొట్లు కాకులు తీసుకొస్తాయి. రోజు ఆ టైంకి ఆ వాగులో నీళ్లు తాగి తను బ్రతుకుతుంటాడు. సో గాడ్ ప్రొవైడ్ సూపర్ న్యాచురలీ టు హిస్ చిల్డ్రన్. ఆయన బిడ్డలకి దేవుడు తప్పకుండా అన్నిటినీ అసాధారణమైనటువంటి విధానంలో సమకూరుస్తాడు. ఏలియా జీవితంలోనే ఇక్కడ వాగు ఎండిపోయేటప్పటికి కాకులు కూడా రావటం మానేస్తాయి. అప్పుడు దేవుడు చెప్తారు, నీవు సారేపాత్ అన్నటువంటి గ్రామం దగ్గరికి వెళ్ళు, అక్కడ గ్రామం బయట ఒక విధవరాలు పుల్ల ముక్కలు ఏరుకుంటుంటుంది, ఆవిడ ద్వారా నీకు భోజనం ఏర్పాటు చేస్తున్నానని చెప్తాడు. మొత్తం దేశం అంతా కరువు, వర్షాలు లేవు, భోజనాలు లేవు ఎవరికి. అలాంటి సమయాల్లో ఉన్న పిండి కూడా ఒక రొట్టెని తయారు చేసుకుని నా కొడుకు నేను తిని చచ్చిపోదాం, ఆ ఉన్న కొద్దిగా నూనె ఈ పిండి వాడేస్తే అయిపోయింది, అది తిని చచ్చిపోదాం అనుకుని పుల్ల ముక్కలు పొయ్యిలో పెట్టుకుని కాల్చుకోవటానికి వచ్చిందనమాట విధవరాలు. అప్పుడు ఏలియా ఆమెతో మాట్లాడి, అమ్మ నాకు నీరు కావాలని త్రాగటానికి నీళ్లు కావాలంటే తీసుకురావటానికి అలాగేనయ్యా నేను వెళ్తానండి. నీళ్లు లేనటువంటి సమయంలో ఆవిడ ఇంట్లో ఎంత నీళ్లు ఉన్నాయో తెలియదు, కానీ ఆ కొద్దిపాటి నీళ్లు కూడా ఈ దైవజంటకి ఇద్దామని అనుకున్నది విధవరాలు. తిరగగానే ఏలియా చెప్తున్నాడు, ఒక అప్పం కూడా తయారు చేసి తీసుకురాని. ఆవిడ చెప్తుంది, అయ్యా ఉన్న కొద్ది పిండి ఆ నూనె వాడి నాకున్న ఒకే ఒక కుమారుడు, నేను తిని చనిపోదాం అనుకుంటున్నాం అని చెప్తే, నువ్వు వెళ్ళి తీసుకురామ్మా నీకు తెలుస్తుందిలే అన్నట్లు పంపించేస్తాడు. వెళ్ళి ఆమె అప్పం తయారు చేసి తీసుకొస్తుంది. తీసుకొచ్చి తిన్న తర్వాత ఆమె ఇంట్లోనే మిగతా కరువు దినాలన్నీ కూడా గడుపుతాడు. వారు ముగ్గురు ప్రతిరోజు కూడా భోజనం చేయటానికి ఆ పిండి పాత్ర, నూనె ఉన్నటువంటి ఆ పాత్ర ఆగిపోలేదట, ఊరతానే ఉన్నాయి. అందులోంచి ఎంత వాడుతున్నా ఊరతానే ఉన్నాయి. కాబట్టి దేవుడు తన బిడ్డల్ని అసాధారణమైన విధానంలో ప్రొవైడ్ చేయగలడు అని సూచన ఇది. అందుకే గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ యూ సూపర్ న్యాచురల్లీ. ఇది రెండో అంశం. గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ యూ ఆర్ గాడ్ విల్ మేక్ యూ ప్రొవిజన్ సూపర్ న్యాచురల్. అసాధారణమైన అప్రకృతి
ఆయన పరిస్థితుల ద్వారా దేవుడు నీకు మార్గాలు తెరుస్తారు, నిన్ను పోషిస్తారు, నీకు సమకూరుస్తారు. మొట్టమొదట భాగంలో మనం చూసాం, దేవుడు మనుషులు వాడుకుంటాడు. ఇది రెండో విధానం, ఎలాగా? అసాధారణమైన విధానం. ఇక మూడో విధానం ఏంటి అని మనం చూద్దాం రానున్నటువంటి దినాల్లో. పరిశుద్ధ ప్రభ, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఏలియాను పోషించిన దేవుడివి, మమ్మల్ని కూడా పోషించగలిగిన దేవుడు అని అసాధారణమైన విధానాల్లో ఎవరి ద్వారా, ఏ కాకుల ద్వారానో, ఏ పక్షుల ద్వారానో, ఏ విధవరాల ద్వారానో, ఏమీ లేని వారి ద్వారానో మమ్మల్ని పోషిస్తావని మేము ఎదురు చూస్తున్నాం నాయన. గత ఎన్నో సంవత్సరాలు బట్టి నాకే ఆదాయమూ లేదు, నాకున్న పరిచర్య కూడా చాలా చిన్నది. ఈ చిన్న పరిచర్యని మీరు వాడుకుని ఈ చిన్న పరిచర్యలోకి వచ్చినటువంటి వారిని మీరు ఆశీర్వదించి నన్ను పోషించేవారుగా ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రభా. కృతజ్ఞతతో మీ పాదాల దగ్గరికి వచ్చి మీ బిడ్డల్ని, నన్ను జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు, మమ్మల్ని అసాధారణమైన విధానంలో మాకు మీరు ప్రొవైడ్ చేస్తున్నందుకు, అంతేకాదు ప్రభా, మమ్మల్ని ప్రాస్పర్ చేస్తున్నందుకు, మమ్మల్ని అభివృద్ధి చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.